ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనది డే 4 ఆఫ్ రివిజన్ సిరీస్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే సబ్జెక్ట్ ఇండియన్ ఎకానమీ. ఇందులో కూడా మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ ఇంకా దానికి సంబంధించిన టాపిక్స్ బ్రీఫ్‌గా చూసుకుందాం. సో, 3-4 మార్క్స్ అనేవి గ్యారంటీ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు నేనిచ్చే క్వెషన్స్‌లలో మీరెన్ని క్వెషన్స్ కరెక్ట్‌గా చేశారో నాకు కామెంట్ సెషన్‌లో మెన్షన్ చేయండి. ఫస్ట్ క్వెషన్, ఇన్ ద కేస్ ఆఫ్ రెసిషన్, ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలిసీ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై. ఆప్షన్స్ ఆర్ రిడక్షన్ ఇన్ టాక్స్ రేట్స్, ఆప్షన్ బి సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఆప్షన్ సి రెపో రేట్ ఇంక్రీజ్, ఆప్షన్ డి రిస్ట్రిక్షన్స్ ఆన్ లెండింగ్. ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ సెషన్‌లో మెన్షన్ చేయండి. దీని ఆన్సర్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కరెక్ట్ ఆన్సర్ ఈస్ రిడక్షన్ ఇన్ టాక్సెస్. టాక్సెస్‌లో రిడక్షన్ చేయాలి అన్నమాట. అంటే expansionary fiscal policy is implemented during a recession to stimulate economic activity and increase aggregate demand. రెసిషన్ వచ్చినప్పుడు మనం టాక్సెస్ అనేవి తగ్గిస్తే అప్పుడు మార్కెట్‌లో మనీ సప్లై అనేది పెరుగుతుందన్నమాట. ప్రొడక్షన్‌కి తగ్గ డిమాండ్ ఉండడంతోటి 2 ఈక్వల్ అయితాయి. Next, one of the primary methods of expansionary fiscal policy is reducing tax rates. సో, ఎక్స్‌పాన్షనరీ ఫిస్కల్ పాలిసీలో ఒక మెథడే రెడ్యూసింగ్ టాక్స్ రేట్స్ అన్నమాట. మనము టాక్స్ రేట్స్ అనేవి తగ్గిస్తే ఎక్కువ మంది వెళ్లి లోన్స్ తీసుకుంటారు. లోన్స్ తీసుకోవడం వల్ల మార్కెట్‌లో ఎక్కువ మంది దగ్గర మనీ ఉంటుంది. దాన్ని ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తారు కదా! ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కోవడంలో అయినా అలా అనేసి. సో, డిమాండ్ పెరగడం వల్ల ఎకానమీ అనేది ఎక్కువ బిల్డ్ అయితుందన్నమాట మనది. సో, దట్ ఈస్ ద రీజన్ రిడక్షన్ ఇన్ టాక్స్ రేట్స్ అనేది చేసేది. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదండీ! సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇంకొకటి రెపో రేట్ ఇంక్రీజ్, ఇంకొకటి రిస్ట్రిక్షన్స్ ఆన్ లెండింగ్ అనేసి ఇవి కూడా చూద్దాం. సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎక్స్‌పాన్షనరీ ఫిస్కల్ పాలిసీ. ఇన్‌స్టెడ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మానిటరీ పాలిసీ టూల్స్ టు మేనేజ్ లిక్విడిటీ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్. దిస్ స్టేట్మెంట్ ఈస్ ఇన్‌కరెక్ట్. అంటే సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అయినా, రెపో రేట్ ఇంక్రీజ్ అయినా, రిస్ట్రిక్షన్స్ ఆన్ లెండింగ్ అన్నా, ఈ 3 అనేవి ఎప్పుడు మనము యూజ్ చేస్తాము అంటే, ఎప్పుడైతే ఇన్‌ఫ్లేషన్ అనేదొస్తుందో, మనము యూజువల్‌గా ఈ రెసిషన్ ఇంకా ఇన్‌ఫ్లేషన్ ఈ రెండిటి మధ్య మనము కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. రెసిషన్ అంటే డబ్బులనేది మనుషుల దగ్గర ఎక్కువగా ఉండదనమాట. అదే ఇన్‌ఫ్లేషన్ అంటే డబ్బులు ఎక్కువగా ఉండటం వల్ల మనుషుల దగ్గర ఆ ప్రొడక్ట్స్ యొక్క రేట్లనేటివి చాలా ఎక్కువ అయిపోతాయన్నమాట. అదే ఆ రెండిటి మధ్య డిఫరెన్స్. సో, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనంటే, ఇప్పుడు రెసిషన్ వచ్చినప్పుడు టాక్స్‌లనేటివి తగ్గిస్తారు. ఎందుకంటే టాక్స్‌లు తగ్గించడం వల్ల మనుషులు ఎక్కువ మనీ లోన్స్ తీసుకోవడం గానీ అలా చేసి మార్కెట్‌లో మనీ ఫ్లో అనేది ఎక్కువుంటుంది. అదే ఇన్‌ఫ్లేషన్ వచ్చినప్పుడు టాక్స్ అనేవి ఎక్కువ పెంచుతారు. టాక్స్ రేట్స్ అనేవి ఎక్కువ పెంచడంతోటి మనుషుల దగ్గర డబ్బులు తగ్గిపోయి ఆహ్, ప్రొడక్షన్ అండ్ ప్ర ప్రొడక్షన్ అండ్ డిమాండ్ అనేది ఈక్వల్‌గా మెయింటైన్ చేసేకి ఇలా చేస్తామండి. నెక్స్ట్ క్వెషన్. వాట్ డస్ ఎల్‌పీజీ స్టాండ్ ఫర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పోస్ట్ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్? ఆప్షన్ ఏ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఆప్షన్ బి లోకల్ ప్రొడక్షన్ గ్రోత్, ఆప్షన్ సి లిమిటెడ్ ప్రైవేటైజేషన్ గోల్స్, ఆప్షన్ డి లిబరలైజేషన్ పబ్లిక్ గ్రోత్. అంటే ఎల్‌పీజీ అనేది ఏంటి అనేసి అడుగుతున్నారు. అకార్డింగ్ టు 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అండి. నెక్స్ట్ క్వెషన్.
What is the projected population of India by 2036 according to the National Commission on Population? 2036 కల్లా మన ఇండియా పాపులేషన్ ఎంతుంటుంది అనేసి ఎస్టిమేట్ చేస్తున్నారు అని అకార్డింగ్ టు నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్ ఏ 1.38 బిలియన్, ఆప్షన్ బి 1.32 బిలియన్, ఆప్షన్ సి 1.52 బిలియన్, ఆప్షన్ డి 1.45 బిలియన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1.52 బిలియన్ అండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1.52 బిలియన్ అండి. ఇదొచ్చేసి నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అనేది రిపోర్ట్ ఇచ్చింది ఆన్ ద గైడెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాంకింగ్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ? ఆప్షన్ ఏ ప్రైమరీ సెక్టార్, ఆప్షన్ బి సెకండరీ సెక్టార్, ఆప్షన్ సి టెరిషియరీ సెక్టార్, ఆప్షన్ డి బోత్ సెకండరీ అండ్ టెరిషియరీ సెక్టార్స్. ఆన్సర్ ఏంటో కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ టెరిషియరీ సెక్టార్ అండి. దీనికి ఆన్సర్ డీటెయిల్గా చూస్తే బ్యాంకింగ్ కమ్స్ అండర్ ది టెరిషియరీ సెక్టార్. టెరిషియరీ సెక్టార్ని మనం సర్వీస్ సెక్టార్ అని కూడా అంటాము. ఈ సెక్టార్లో అదే టెరిషియరీ ఆర్ సర్వీస్ సెక్టార్లో ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, స్టోరేజ్, కమ్యూనికేషన్ ఇంకా ఇలాంటివి ఎక్కువ వస్తాయన్నమాట ఎక్సెట్రా. అదే ప్రైమరీ సెక్టార్ అంటే అగ్రికల్చర్, ఫిషింగ్ అంటే నేచర్ మీద డిపెండ్ అయ్యే అవన్నీనూ ప్రైమరీ సెక్టార్కి వస్తాయండి. అగ్రికల్చర్, ఫిషింగ్, మైనింగ్ ఎక్సెట్రా. అదే సెకండరీ సెక్టార్కి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ప్రాసెసింగ్ ఇవి సెకండరీ సెక్టార్ కిందికి వస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ క్యాపిటలిస్ట్ సొసైటీ ద గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పీపుల్ డాష్. ఆప్షన్ ఏ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ పీపుల్ నీడ్, ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ పీపుల్ నీడ్ అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్చేసింగ్ పవర్. Option C, not on the basis of purchasing power. Next, option D, not on the basis of what people need but on the basis of purchasing power. Okay, the correct answer is not on the basis of what people need but on the basis of purchasing power. ఎక్కడైతే క్యాపిటలిస్ట్ సొసైటీలో పర్చేసింగ్ పవర్ మీద జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. గోల్డెన్ రెవల్యూషన్ ఈస్ రిలేటెడ్ టు ఆప్షన్ ఏ ప్రెషియస్ మినరల్స్, ఆప్షన్ బి పల్సెస్, ఆప్షన్ సి జూట్, ఆప్షన్ డి హార్టికల్చర్ అండ్ హనీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ హార్టికల్చర్ అండ్ హనీ అండి. డీటెయిల్డ్ ఆన్సర్ చూద్దాం. హార్టికల్చర్ అండ్ హనీ. గోల్డ్ రెవల్యూషన్ అంటే హార్టికల్చర్ అండ్ హనీ కదండి. అలానే సిమిలర్ రెవల్యూషన్స్ అన్నీ తీసుకొని వచ్చాను. బ్రౌన్ రెవల్యూషన్ అంటే లెదర్ ఇంకా కోకోకోవా. గ్రీన్ రెవల్యూషన్ మనకు తెలిసిందే అగ్రికల్చర్ ప్రొడక్షన్. గ్రే రెవల్యూషన్ అంటే ఫర్టిలైజర్స్. పింక్ రెవల్యూషన్ అంటే ఆనియన్స్, ప్రాన్. నెక్స్ట్ రెడ్ రెవల్యూషన్ అంటే మీట్, టొమాటో ప్రొడక్షన్. రౌండ్ రెవల్యూషన్ అంటే పొటాటో ప్రొడక్షన్. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అంటే కాటన్ ప్రొడక్షన్. సిల్వర్ రెవల్యూషన్ అంటే ఎగ్ ప్రొడక్షన్. వైట్ రెవల్యూషన్ అంటే డైరీ ఆర్ మిల్క్ ప్రొడక్షన్. నెక్స్ట్ ఎల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ సీడ్ ప్రొడక్షన్. బ్లూ రెవల్యూషన్ అంటే ఫిష్ ప్రొడక్షన్. బ్లాక్ రెవల్యూషన్ అంటే పెట్రోలియం ప్రొడక్షన్. సో ఈ రెవల్యూషన్స్ మీద కూడా డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్. The total income of the country divided by its total population is termed as. Option A, per capita income. Option B, annual income. Option C, real income. Option D, GDP. ఇది ఈజీ అండి ఆన్సర్, per capita income. Next question. The second 5-year plan introduced to the concept of public sector of state-run enterprises based on the dash model of the industrialization.
అంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అనేది ఏ కంట్రీ ఎంటర్‌ప్రైజ్ బేస్డ్ మీద ఈ మోడల్ అంటే ఏ కంట్రీని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఆ మోడల్‌ని చేశారని అంటున్నారు. ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి ఫ్రెంచ్, ఆప్షన్ సి జర్మన్, ఆప్షన్ డి జపనీస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ రష్యా అండి. దీని డీటెయిల్డ్ ఆన్సర్ చూద్దాం. సో, సెకండ్ 5 ఇయర్ ప్లాన్‌ని రష్యా నుంచి తీసుకున్నామండి. దీని 5 ఇయర్ ప్లాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. 5 ఇయర్ ప్లాన్స్ అనేది ప్లానింగ్ కమిషన్‌లో భాగంగా 5 ఇయర్ ప్లాన్స్ అనేవి వచ్చారండి. దీన్ని ప్లానింగ్ కమిషన్ అనేది 1950లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్‌కి ప్రైమ్ మినిస్టర్ అంటే ఆ ఇయర్‌లో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో వాళ్ళే హెడ్‌గా ఉంటారు. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1951లో స్టార్ట్ అయిందండి. టోటల్ 5 ఇయర్ ప్లాన్స్ ఎన్నున్నాయంటే 12. 2015లో మనకి నీతి ఆయోగ్ వచ్చి రీప్లేస్ అయిందండి. సో, లాస్ట్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి 2012-2017. ఈ ప్లానింగ్ కమిషన్ అనేది చెప్పాను కదా! క్యాన్సెల్ అయిపోయిందని. 2014లో క్యాన్సెల్ అయిపోయింది. 2015 నుంచి నీతి ఆయోగ్ అది పీఎం నరేంద్ర మోడీ గారు చేశారు. నెక్స్ట్ క్వెషన్. నీతి ఆయోగ్ రీప్లేస్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిషన్? ఇందాకనే దీన్ని డీటెయిల్‌గా మనము బ్రీఫ్‌గా చూసుకున్నాం కదండీ! దీని ఆన్సర్ ఈజీగా చెప్పేయగలుగుతారు. ది ప్లానింగ్ కమిషన్. 10th question. Garibi Hatao slogan was given in which 5-year plan? Option A 5th 5-year plan, option B 6th 5-year plan, option C 7th 5-year plan, option D 8th 5-year plan. Correct answer is 5th 5-year plan అండి. 5th 5-year ప్లాన్‌లో గరీబీ హటావో అనే స్లోగన్ అనేది వచ్చింది. సో, ఇప్పటి వరకు క్వెషన్స్ చూసారు. దీన్ని బ్రీఫ్‌గా తెలుసుకున్నారు కదా! ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలానే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్‌కి గానీ, ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితూ ఉంటే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలానే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ ఇంకా మరిన్ని వస్తూ ఉంటాయి రివిజన్ సిరీస్‌లో. నేను దీని మీద ఒక ప్లే లిస్ట్ అనేది క్రియేట్ చేసి, ఇంతకు ముందు చేసిన ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇంకా జియోగ్రఫీ మీద ఉన్నాయి వీడియోస్ కావాలంటే చూడండి. థాంక్ యూ.